హాయ్ అండి. 'మంచు ఫ్యామిలీ' గొడవైతే రోజు రోజుకి రచ్చ తగ్గి ముఖం పట్టిందనుకున్నాం గానీ, రోజు రోజు పెరుగుతా ఉంది. ఎందుకంటే 'అల్లు అర్జున్' 'ఉదంత' రావడంతోటి సైడ్ ట్రాక్ ఎక్కిందనుకున్నాం. కానీ మళ్ళీ అయితే ఎంత రచ్చ లేపుతున్నాడంటే 'మంచు మనోజ్' చాలా రచ్చ లేపుతున్నాడు. ఎందుకంటే మరి ఆయన పోరాటం ఒకటే ఆస్తి. నాకు తెలిసి ఆయన చెప్పట్లేదు గానీ ఆస్తి గురించి. కానీ ఆయన ఏదో కాలేజీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఇప్పుడు కాదు కదా! ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ప్రతి కాలేజీలో ఇబ్బందులైతే ఉంటాయి. దాని గురించి ఇప్పుడు ఎందుకు కొత్తగా పోరాటం చేస్తున్నాడంటే కారణం ఇదే. ఎందుకంటే ఆమె భూమాకిలి పెళ్లి చేసుకున్న కాడ్నుంచి వీళ్ళైతే ఆస్తిలో వాటా అయితే ఇవ్వట్లేదు. మన మంచు మనోజ్‌కైతే చిల్లి గవ్వ గూడా. అంటే ఇచ్చుండొచ్చు. కానీ అది వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు ఎంతో కొంత. కానీ మోహన్ బాబు అయితే వాళ్ళైతే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. 'కన్నప్ప' లాంటి సినిమా. కానీ వీళ్ళకైతే రూపాయి కూడా ఇవ్వట్లేదు కాబట్టి దాని గురించి ఆవేశం చెందిన మంచు మనోజ్ అయితే గొడవ అయితే చేస్తా ఉన్నాడు. కానీ పెద్దరికంగా ఉండాల్సిన మోహన్ బాబు అయితే ఇంత ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటాడు కదా! రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యి అంటాడు. మరి ఇప్పుడు ఈ కొడుకుని ఎందుకు మరి అలా అలా గాలికి వదిలేసి తిరుగుతున్నాడనేది తెలియదు. ఎందుకంటే ఆ కొడుకు ఆ రోజు రచ్చ రచ్చ చేస్తా ఉండు తిరుపతిలో అయితే. దాని గురించి ఎలాంటి స్పందన లేదు. కనీసం బయటకొచ్చి అతను కూర్చోబెట్టుకొని మాట్లాడితే బావుంటుంది. కానీ అతనైతే పెద్దరికంగా వ్యవహరించకుండా మంచు విష్ణు వైపే పూర్తిగా ఉండి మంచు మనోజ్‌కైతే అన్యాయం చేస్తున్నాడు. అది అందరికి తెలుస్తా ఉంది. కానీ మంచు మనోజ్ అయితే దానికి వాళ్ళ నాన్నని గౌరవించి ఆ తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం అన్న తత్వం లేకుండా వాళ్ళ నాన్ననే డ్యామేజ్ చేసే విధంగా అయితే వెళ్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన ఆస్తి కోసం కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, లేకుంటే విద్యార్థులు భవిష్యత్తు అని చెప్తా ఉన్నాడు. అక్కడ ఏదైతే విద్యానికేతన్ ఉందో దాని గురించి చూడాలి మరి. మెయిన్ దీనికి స్పందించాల్సింది మోహన్ బాబు. తన పెద్దరికంతోటైతే ముందుకొచ్చి చెప్పాలి ఒకసారి అసలుకి ఆస్తులు ఇచ్చాడా లేదా? నిజంగా ఆస్తులు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఏంటనేది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు గూడా మన మంచు మనోజే ఆక్యుపై చేశాడు. వాళ్ళైతే ఎళ్లి తిరుపతిలో ఉంటున్నారంట ప్రస్తుతం. ఇప్పటికే మళ్ళీ దాంట్లో కోర్ట్‌లో కేస్ కూడా నడుస్తుంది. కొడుకు మీదనే కేసేసాడు. నా ఇంట్లో అక్రమంగా చొరబడ్డానైతే కొడుకు మీదనే కేసు వేయడం చూసాం మన మోహన్ బాబు అయితే. ఇంతైతే వరస్ట్‌గా అయితే జరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో సమస్య అయితే. చూడాలి మరి. మనం ఇది మాట్లాడుకోకూడదు. కానీ వాళ్ళు పబ్లిక్‌గా ముందుకొస్తున్నారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇలాంటి అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి. కానీ దాన్ని సరిజేయాల్సింది ఇంటి పెద్దగా మోహన్ బాబే. మరి ఆ పెద్దరికం అయితే అదని పక్కన పెట్టేసి రకరకాలుగా చేస్తా ఉన్నారు. మరి చూడాలి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు గానీ చాలా మోహన్ బాబు అయితే చాలా సైలెంట్‌గా ఉండటం అనేది అంత మంచి పరిణామం కాదు. ఎందుకంటే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది కాలేజీ. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళొచ్చి అక్కడ కాలేజీలోకొచ్చి స్పీచ్‌లయితే ఇవ్వడం చూసాం. 'రజనీకాంత్', 'చిరంజీవి' లాంటోళ్ళు, 'చంద్రబాబు నాయుడు' లాంటోళ్ళు పెద్ద పెద్దోళ్ళొచ్చి అక్కడైతే స్పీచ్‌లు ఇవ్వడం చూసాం. అలాంటి కాలేజీ పైన ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత అయితే మోహన్ బాబు పైన ఉంది. మరి ఆయనైతే స్పందించకుండా సైలెంట్‌గా అయితే ఉన్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే మంచు మనోజ్ కొంచెం ఓవర్‌గా ఎళ్తూ ఉన్నాడు. అలానే ఓవర్‌గా కూడా రియాక్ట్ అవుతూ ఉన్నాడు. కొంచెం మతి స్థిమితం కూడా సరిగ్గా లేనట్టు ప్రవర్తిస్తా ఉన్నాడు. మనదైతే అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్‌కెళ్ళి గొడవ చేయడం కావచ్చు, రకరకాల మాట్లాడడం కావచ్చు, ఆ కానిస్టేబుల్ తోటి అది కరెక్ట్ కాదు. అది నెగెటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది అతని మీదనైతే. ఇప్పటిదాకా సింపతి ఉండేది. ఇలాంటి పనులు చేస్తే మంచు మనోజ్‌పై కూడా నెగెటివ్ అయితే ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. చూద్దాం మరి. మరి ఎంతవరకు ఈ ఫ్యామిలీ గొడవలు ఎళ్తాయా? ఎప్పుడు ముగింపనేది తెలీదు. దాదాపు 3 నెలలు అయిపోయిందనుకుంటాను. 3 నెలల నుంచి ఈ గొడవ అయితే నడుస్తూనే ఉంది ఈ రచ్చ. మోహన్ బాబు దీనికి ఇప్పటివరకు పరిష్కారం చూపలేకపోయాడు ఒక పెద్ద మనిషిగా.